ఎర్ర సముద్రం మరింత ఉధృతంగా మారుతోంది. వచ్చిన నౌక ఏదైనా సరే యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపే వరకు ఎర్ర సముద్రంలో దాడుల్ని ఆపేది లేదని హౌతీలు స్పష్టం చేస్తున్నారు. పలు దేశాల నౌకలపైన దాడులు చేస్తూ యెమెన్ రెబెల్స్ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వారు ఇస్లామిక్ దేశాల్లో హీరోలుగా మారారు. దీంతో రెడ్ సీలో వారి ఆగడాలను ఆపేలా కనిపించడం లేదు. అదే సమయంలో ఎర్ర సముద్రంలోకి భారత్ ఏకంగా 10 యుద్ధ నౌకలు, గస్తీ విమానాలను, డ్రోన్లను, అదనపు మెరైన్ కమాండోలను దించింది. వాణిజ్య నౌకల వెంట గస్తీ నిర్వహిస్తోంది. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా అదే మార్గంలో పయనిస్తున్నాయి. కానీ ఇది ఎంతో క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారం లేదా? ఎర్ర సముద్రంలో ఇండియా యాక్షన్ ఏంటి? హౌదీల ఆగడాలకు ఢిల్లీ ఎలా చెక్ పెడుతోంది? రెడ్ సీ ప్రశాంతంగా మారాలంటే ఏం చేయాలి? ఎర్ర సముద్రంలో యెమెన్ ఉగ్రవాదులు హౌతీలు మరింతగా రెచ్చిపోతున్నారు. నవంబర్ నుంచి అరాచకానికి పాల్పడుతున్న హౌతీల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. వాణిజ్య నౌకలపై పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతున్నారు. పలు దేశాల నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. దీంతో షిప్పింగ్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తొలుత హౌతీలు చెప్పినప్పటికీ ఇతర దేశాల నౌకలు కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు భారత్ నౌకలు యూరప్తో వాణిజ్యానికి ఎర్ర సముద్ర మార్గంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మార్గంలోనే భారత్ షిప్లు యూరప్ దేశాలకు వెళ్తాయి. దీంతో వాణిజ్యం దెబ్బతింటోంది. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో భారత్కు $3,000 కోట్ల నష్టం కలగొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. $3,000 కోట్ల మన కరెన్సీలో చెప్పాలంటే 2,49,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల కోట్ల రూపాయల నష్టమన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరం 7% లాభాలు తగ్గాయని గుర్తించాలి. దీనికి కారణం షిప్పింగ్ ఖర్చులు పెరగడమే. సాధారణంగా భారత్ నుంచి యూరప్కు ఎగుమతులు చేయడానికి ఒక షిప్కు $500 నుంచి $600 వరకు చెల్లిస్తారు. అంటే సరుకులను రవాణా చేసేందుకు 41,000 నుంచి 50,000 రూపాయల మధ్య ఖర్చవుతోందన్నమాట. ఇది కాస్త ఇప్పుడు 4 రెట్లకు పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో యూరప్కు సరుకులను రవాణా చేయడానికి $2,000 ఖర్చవుతుంది. అంటే $166,000 రూపాయలు ఖర్చవుతుంది. సరుకుల రవాణాకు యుద్ధ ప్రమాద బీమాను కలిపితే $3,000 వ్యయమవుతోంది. మొత్తంగా భారత్ నుంచి ఒక నౌకను పంపడానికి 2.5 లక్షల రూపాయలకు ఖర్చు చేరుకుంది. అంటే సరుకుల ఎగుమతిదారులకు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. నష్టాలతో సరుకులు అమ్ముకోవడం లేదా ధరలను పెంచడం. కానీ సరుకులను నష్టానికి ఎగుమతి చేస్తే నిండా మునుగుతారు. ఒకవేళ ధరలను పెంచితే విక్రయాలు పడిపోతాయి. సో ఏం చేసినా ఎగుమతిదారులకు నష్టం మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రంలోని పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున హార్డ్వేర్లను మోహరించింది. భారత్ మొత్తం 10 యుద్ధ నౌకలను యాక్షన్లోకి దింపింది. అదనంగా నిఘా విమానాలు, అడిషనల్ డ్రోన్లు, మరిన్ని మెరైన్ కమాండోలు ఎర్ర సముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని పర్యవేక్షిస్తున్నాయి. డిసెంబర్ నుంచి భారత నేవీ బిజీగా మారిపోయింది. వారం రోజుల క్రితం నేవీ భారీ ఆపరేషన్ను నిర్వహించింది. సోమాలియా సమీపంలో హైజాకింగ్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. అయినా ఎర్ర సముద్రంలో నౌకలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు భారత నేవీ ఎస్కార్ట్ చేస్తోంది. ప్రాథమికంగా యుద్ధ నౌకలు కార్గో షిప్తో ప్రయాణిస్తాయి. అంటే ఓ అంగరక్షకుళ్లాగా యుద్ధ నౌకలు వెళ్లనున్నాయి. ఏకంగా 10 యుద్ధ నౌకలను, డ్రోన్లను, నిఘా విమానాలను భారత్ ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలోకి పంపడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ పరిస్థితే ఇలా ఉంటే అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల పరిస్థితి ఏమిటి? అంటే నిజానికి ఎర్ర సముద్రంపై ఆయా దేశాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అమెరికా మిత్రదేశాలు యుద్ధ నౌకలను మోహరించడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే యెమెన్ తిరుగుబాటుదారులైన హౌదీలు ఆగడం లేదు. గత నెలలో అమెరికన్ల నౌకను హౌతీలు ముంచేశారు. అమెరికా సైతం 10 మంది హౌతీ ఫైటర్లను హతమార్చింది. దీనిపై యెమెన్లోని హౌతీలున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా సానాలో 10,000 మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు జనసంద్రాన్ని తలపించారు. అమెరికాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. 10 మంది ఫైటర్లను చంపిన అమెరికా అందుకు ఫలితాన్ని అనుభవించాల్సిందేనంటూ యెమెన్ ప్రజలు నినదించారు. అమెరికాకు తాము ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని హౌతీలు తెగేసి చెబుతున్నారు. అసలు హౌతీలకు ఎందుకు ప్రజలు మద్దతిస్తున్నారు అంటే యెమెన్లో తిరుగుబాటుదారుల ప్రాంతంలో హౌతీలు హీరోలు. పైగా అమెరికాపై దాడి చేయడాన్ని వారు హీరోయిజంగా భావిస్తారు. అందుకే హౌతీల మరణాన్ని అక్కడి ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు. పైగా ఇది హౌతీలకు రాజకీయంగా మైలేజ్ ను ఇస్తోంది. అంటే హౌతీల దాడుల విషయంలో వెనక్కి తగ్గరని స్పష్టంగా తెలుస్తోంది. గాజాపై యుద్ధాన్ని ఇజ్రాయిల్ ఆపేస్తే తాము ఎర్ర సముద్రంలో దాడులను ఆపేస్తామని హౌతీలు క్లియర్ కట్ గా చెప్తున్నారు. కానీ ఇజ్రాయిల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెబుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది. దీని ప్రభావం
ఆసియాలోని ఇతర దేశాలపై పడుతోంది. ఉదాహరణకు సింగపూర్నే తీసుకుందాం. అమెరికా నేతృత్వంలోని రెడ్ సీ సంకీర్ణ దళంలోకి సింగపూర్ చేరింది. తమ సైనికులను ఎర్ర సముద్రంలోకి సింగపూర్ పంపుతోంది. శ్రీలంక కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. ఎర్ర సముద్రం సంఘర్షణతో శ్రీలంక ఎగుమతులు దిగుమతులు దెబ్బతింటున్నాయి. దీంతో కొలంబో సైతం ఓ యుద్ధనౌకను పంపుతోంది. పాకిస్తాన్ కూడా తమ యుద్ధనౌకలను అరేబియా సముద్రంలో గస్తీకి దింపింది. హౌతీలను ఇస్లామాబాద్ నిందించలేదు. కానీ సముద్ర మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు పాక్ యత్నిస్తోంది. అరేబియా సముద్రంలో అతిపెద్ద దేశమైన భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రాంతంలోనే భారత్ గట్టి భద్రతను కల్పిస్తోంది. అరేబియాలో మొదటి స్పందన కూడా భారత్దే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్ద ఎత్తున యుద్ధనౌకలను మోహరించింది. అయితే ఇతర దేశాల పరిస్థితి ఏమిటి? ప్రపంచ వాణిజ్యంలో 12% ఎర్ర సముద్ర మార్గంలోనే జరుగుతుంది. అంటే రెడ్ సీ రక్షణ భారత్దే కాదు, ప్రపంచ దేశాలదన్నమాట. కానీ ప్రస్తుతం మీ ఎగుమతులు మీ సమస్య అన్న వైఖరి కొనసాగిస్తున్నాయి ప్రపంచ దేశాలు. హౌతీల ఆగడాలను డ్రాగన్ కంట్రీ పట్టించుకోవడం లేదు. చైనాకు చెందిన అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ ఎర్ర సముద్రాన్ని వినియోగించడం మానేసింది. కొంతమంది ఎగుమతిదారులు ఇప్పుడు రైళ్లను ఉపయోగిస్తున్నారు. మధ్య ఆసియా, యూరప్ కు భూమార్గంలో సరుకులను ఎగుమతి చేస్తున్నారు. వాస్తవానికి ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదు. పైగా ఇది అత్యంత ఖరీదైన అంశం. అందులోనూ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అన్ని దేశాలకు ఎర్ర సముద్ర మార్గమే ప్రధాన ఆప్షన్. అయితే ఈ మార్గాన్ని రక్షించుకోవడానికి 2 అవకాశాలున్నాయి. ఒకటి, పెద్ద ఎత్తున సైన్యాన్ని యుద్ధనౌకలను మోహరించడం. అది కూడా తూతూ మంత్రంగా కాకుండా పటిష్టంగా చేపట్టాలి. ఇక రెండో అవకాశం, గాజాలో యుద్ధాన్ని ముగించడం. గాజాపై దాడిని ఆపమని ఇజ్రాయెల్ను అడగాల్సి ఉంటుంది. అందుకు వాషింగ్టన్ ఆసక్తి చూపడం లేదు. దాడిని పరిమితం చేయడానికి మాత్రమే అమెరికా మొగ్గు చూపుతుంది. గాజాలో పౌరుల రక్షణపైనా మాట్లాడుతున్నారు. కానీ కాల్పుల విరమణకు మాత్రం బైడెన్ సర్కార్ పిలుపునివ్వడం లేదు. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ పశ్చిమాసియాలోనే మకాం వేశారు. హౌతీల నుంచి ముప్పు ఉందని బ్లింకన్ భావిస్తున్నారు. హౌతీలను అడ్డుకోవడానికి 40 దేశాలు ఏకతాటిపైకి వచ్చినట్లు బ్లింకన్ స్పష్టం చేశారు. హౌతీల దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు బ్లింకన్. హౌతీల దాడులను ఆపేయాలని పలు దేశాలు కోరుతున్న విషయాన్ని బ్లింకన్ స్పష్టం చేశారు. అంతే తప్ప అమెరికా గాజా యుద్ధాన్ని ఆపదు, హౌతీలపై ఎదురుదాడులు చేయదు. ఇక్కడే అమెరికా తీరుపై చాలా దేశాలకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పలు దేశాలు సొంతంగా యుద్ధనౌకలను తమ నౌకల వెంట గస్తీకి పంపుతున్నాయి. అమెరికాపై మాత్రం ఏ దేశమూ ఆధారపడ్డం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ నౌకల పేరుతో అన్ని దేశాల నౌకలను టార్గెట్ చేస్తున్న హౌతీలు మాత్రం ముస్లిం దేశాల్లో హీరోలుగా మారిపోయారు. వీధుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో హౌతీలు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అమెరికా మిత్రదేశాల వాస్తవ పరిస్థితిని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరింతగా నష్టపోయే అవకాశం ఉంది.